ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేటువంటి పేపర్స్ని బాగా కూలంకషంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? పాస్ట్ ఇయర్ పేపర్స్ ఒక 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా సమాజాన్ని అబ్జర్వ్ చేయాలి సార్. ఒక 1 ఇయర్ నుంచి సీరియస్ ప్రిపరేషన్ అవసరం. 6 మంత్స్ నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ అవసరం. అంటే 1 ఇయర్ నుంచి 10 తెలియకుండా 6 మంత్స్ విషయాలు అర్థం కావు. ఉదాహరణకి ట్రంప్ రకరకాల సుంకాలు విధించాడు భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. నువ్వు ట్రంప్ సుంకాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్ చేసే ముందు బిడెన్ టైంలో ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద వైఖరి తెలియాలి. తెలిసినప్పుడు ఈ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. కొంచెం 1 ఇయర్ పేపర్ రీడింగ్ అనేది అవసరం. 6 మంత్స్ వెరీ వెరీ సీరియస్ రీడింగ్ అవసరం. 2 ఇయర్స్ ట్రెండ్ ఫాలో అయితే అసలు నువ్వే మాస్టర్ అవుతావు జీకే కరెంట్ అఫేర్స్లో. ఎక్కువగా ఏ సెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సార్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సార్? అంటే ఒక్క సెక్షన్ అన్నాను సార్. నేను ఎట్లా చేస్తాను, నేను కొంతకాలం జీకే క్లాసులు చెప్పాను, ఇప్పుడు చెప్పట్లేదు. ఇక్కడ జీకే క్లాసులు చెప్పడం తమాషా కాదు. నేనేం చేసేవాడంటే సార్, నేను జీకే క్లాసులు చెప్పే ముందు అంటే మిగతా టీచర్లు కూడా ఉపయోగపడుతుంది, ఒక నోట్బుక్ పెట్టుకునేవాడిని సార్. పెట్టుకుని కాలమ్స్ రాసుకునేవాడిని. పొలిటికల్ ఐటమ్స్, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్స్, స్పోర్ట్స్ సమిట్స్ ఇట్లా పెట్టుకునేవాడిని. పెట్టుకొని న్యూస్ పేపర్ని ఒకసారి మొత్తం టోటల్గా చూసిన తర్వాత ఇట్లా టిక్ చేసుకునేవాడిని. ఇప్పుడు స్పోర్ట్స్ ఉంటే ఎస్ఆర్ని పెట్టుకునేవాడిని. పాలిటిక్స్ అంటే పాలిటీ కాన్స్టిట్యూషన్ అయితే సిఎనో పిఎనో పెట్టుకునేవాడిని. అట్లా పెట్టుకొని మొత్తం పేపర్ రీడింగ్ అనేది ఏం చేసేవాడినంటే ఏవైతే ఈ కాంపిటేటివ్ అంటే న్యూస్ పేపరే నాకు మేజర్గా ఉండేది. అప్పుడు ఇంకా ఇన్ని వెబ్సైట్లు ఇంత రాలేదు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏ టాపిక్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేవాడినో ఆ బుక్లో ఆ కాలం కింద రాసుకునేవాడిని. అట్లా 1 మంత్ రాస్తే అదే ఆ 1 మంత్కి సంబంధించిన జీకే అండ్ కరెంట్ అఫేర్స్గా ఉండేది. ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చాయి. చాలామంది ఏ రోజు ఆ రోజు ఉదయం న్యూస్ చెప్పేవాళ్ళు, సాయంత్రం న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అంత కన్ఫ్యూజ్ కాకుండా సెల్ఫ్గా జీకే కరెంట్ అఫేర్స్ కూడా న్యూస్ పేపర్ బేస్డ్గా ప్రిపేర్ కావడం మంచిది. ఎప్పటికప్పుడు నేను చెప్పినట్టుగా ఒక నోట్బుక్ పెట్టుకొని ఏ వింగ్ కింద రాసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం.